యేసుక్రీస్తు నామమున టీవీ ప్రేక్షకులకును దేవుని బిడ్డలందరికీ మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడారా పాపము నుండి విడుదల అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. పాపం అంటే ఏంటి? ఎవరు పాపులు? పాపం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి? పాపము నుండి విడుదల ఎవరు చేస్తారు? పాపము నుండి విడుదలైన తర్వాత మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందనే విషయాలను దేవుని యొక్క వాక్యం ద్వారా మనమందరం కూడా ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఈ మంచి భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు. ఒక నిమిషము ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవుడు తండ్రి, కృపగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ బిడ్డల మధ్య నిలబడినాను తండ్రి. నీ యొక్క ఆత్మ సహాయము, నీ జీవపు మాటలు పలుకుటకు నా నోరును తెరవమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. దేవులారా, పాపము నుండి విడుదల అంశాన్ని మనం చూసినట్టయితే పాపము అనేటువంటి మాట మరి బైబిల్లో ఎక్కువగా వ్రాయబడతా ఉంది. ఈ పాపము అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే దేవుని యొక్క వాక్య భాగంలో మరి 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి మనల్ని ఎవరు ఆజ్ఞాపిస్తారు? మనల్ని ఎవరు ఆజ్ఞాపిస్తారని గ్రహించినట్టయితే మనల్ని ఎవరైతే సృష్టించినారో, మన ప్రాణానికి మూలమైన వాడు, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు, మన ప్రాణానికి మూలమైనటువంటి దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో పాపము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఆయనే మన జీవాధిపతి, ఆయనే మన తండ్రి, ఆయనే మన సృష్టికర్త, ఆయనే సర్వశక్తివంతుడు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మనం మంచి మార్గంలో ఉండాలని, మనం నీతి కలగాలని, మరి నాశనము కాకుండా ఉండడానికి దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో పాపమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చలవిస్తూ ఉంది. దేవుని మాట ఎవరైతే వినరో, దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే తృణీకరిస్తారో, మరి దేవునికి లోబడకుండా ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారి జీవితంలో పాపం వస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించాల. మరి ఈ పాపం వచ్చినప్పుడు ఈ పాపం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనము చూసినట్టయితే దేవుని యొక్క వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అదే విధముగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మరి ఈ లోకంలో పాపం వలన వచ్చేటువంటి జీతము మరణమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చలవిస్తూ ఉంది. మరి పాపము చేసినప్పుడు అందరికీ కూడా మరణం వస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఆ మరణానికి ముందే అనేకమైనటువంటి సమస్యల్లో ఈ లోకంలో ఇరుక్కొని ఉంటున్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాపములో ఇరుక్కున్నటువంటి బిడ్డలు పాపము నుంచి బయటికి రావాలా అనేటువంటి ఉద్దేశము మరి నాకున్నది. అదే విధముగా దేవుని కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మరి పాపములో ఇరుక్కున్నటువంటి వారు మరి దేవుని వాక్య ప్రకారం అని పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం అని వాక్యం చెలవిస్తుంది. మరణానికి ముందే మరి అనేక సమస్యల చేత, ప్రయాసము చేత, ఇబ్బందుల చేత, దుఃఖము చేత బాధపడుతూ ఉంటారు. మరి వీటి నుంచి విడుదల కావాలని దేవుని నామమున నేను కోరుతున్నాను. మరి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనించినట్లయితే పాపము చేసినప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపం అనేది వస్తూ ఉంది. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము కాబట్టి దాని నుంచి మనం విడుదల కావాలని దేవుడు కోరుకుంటున్నారు. నిజముగా దేవుని ద్వారా ఈ పాపం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనం ఒకసారి చూసినట్టయితే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్య భాగంలో గమనించినట్లయితే ఆదామును మనం చూడాలి. ఆదాము దేవుని యొక్క సృష్టి. ఆదామును మట్టిని తీసుకొని మానవుని తయారు చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయును ఊదినప్పుడు వాడు నరుడు జీవాత్మ అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. కాబట్టి అలాంటి మానవునికి మరి దేవుని పోలిక చొప్పున చేసినటువంటి మానవునికి మొట్టమొదటిగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చినటువంటి విషయాన్ని గ్రహించాలి. మరి మొట్టమొదటిగా ఆజ్ఞ ఏమిటంటే
మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను నువ్వు తినకూడదని దేవుడు ఖచ్చితంగా సెలవిచ్చాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా తనలో దాచుకోడు. మన మంచి మార్గంలో ఉండాలని, మంచిగా జీవితం జీవించాలని దేవునికి ఇష్టం కాబట్టే ఆదాముకు మొట్టమొదటిగా ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను నువ్వు తినకూడదని దేవుడు స్పష్టపరిచాడు. మరి ఆదాము అవలు మరి దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించినారనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎంత భయంకరమో చూడండి దేవులారా. మరి దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, మరి దేవుని ఏదైనా తోటలో బాగా తిరుగుతున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తులు వారి జీవితంలో దేవుని యొక్క మాటను మీరటం వలన ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి ఆ ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో వారి జీవితంలో పాపం ఏర్పడింది. పాపము ఎప్పుడైతే వారు పాపము చేసినారో మరి వారు ఏదైనా తోటలో నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంది. అంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి చూడండి. ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నారు, ఏదైనా తోటలో ఉన్నప్పుడు బాగా పండ్లు తింటున్నారు, ఏదైనా తోటలో ఎలాంటి దిగులు లేదు, సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. ఏదైనా తోట నుంచి బయటికి వచ్చినప్పుడు వారికి చాలా కష్టాలు ప్రారంభమైనాయి. ఎంతో దుఃఖము, ఎంతో వేదన. మరి నేల శపించబడింది, వీరు కూడా శపించబడినారు. నువ్వు ప్రయాసముతోనే ఆహారం తింటావని చెప్పినాడు దేవుడు, నువ్వు ప్రసవ వేదన పడతావని స్త్రీతో చెప్పాడు. మరి ఇలాంటి కష్టాలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చినాయనేటువంటి విషయాన్ని గ్రహించాల. మరి ఆదాము ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు. మరి అప్పుడైతే బాగా సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడైతే చాలా ప్రయాసపడుతున్నాడు. నేల దున్నాలా, పంట చెమట కార్చాలా, ఆహారం తినాలా. ఇలాంటి స్థితి పాపము చేయటం వలన వస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించాల. అదేవిధంగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించితే సౌలు యొక్క పరిస్థితి కూడా మనం చూడాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం సౌలు కూడా దేవుని యొక్క మాట వినలేదు. అమానీయులను పూర్తిగా నశింపచేయమని చెప్పినప్పుడు సౌలు కూడా నశింపచేయలేదు. అందుని బట్టే అతని యొక్క రాజ్యము దావీదుకి వెళ్ళిందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే పాపము చేయటం వలన వచ్చేటువంటి ప్రతిఫలము మనం చూసినట్టయితే మరణానికంటే ముందే శారీరకంగా ఈ లోకంలో అనేకమైన కష్టాలు పడతామనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఎంతమంది పాపము చేయటం వలన రోగస్తులుగా ఉంటున్నారు, ఎంతమంది దేవుని యొక్క మాట వినకపోవడం వలన, ఆ పాపం చేయటం వలన అనేక మంది జీవితాలలో మరి నశించిపోతున్నారనే విషయాన్ని గ్రహించాలి. ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబంలో శాంతి కానీ, కుటుంబంలో నెమ్మది కానీ, కుటుంబంలో మరి మంచి వాతావరణం లేకపోవడం కారణం ఏంటంటే నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగకపోవడమే, నిజమైన దేవుని యొక్క మాటలు వినకపోవడమే, దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించడం వల్లనే మానవుని యొక్క కుటుంబంలో అనేకమంది సమస్యలతో మరి ఉంటున్నాడనే విషయాన్ని గ్రహించాలి. అందుకే పాపం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే అనేకమైనటువంటి సమస్యలు వస్తాయనే విషయాన్ని గ్రహించాలి. ఈ పాపము నుండి విడుదల కావాలా? మానవుని జీవితంలో పాపం నుండి విడుదల కావాలంటే ఒకటే మార్గం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే పాపము నుండి విమోచించేటువంటి దేవుడు. ఇంకెవరు కూడా పాపము నుండి విమోచించలేరు. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ లోకానికి, మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి ఈ లోకంలో పవిత్రునిగా, మరి పాపలలో చేరక ప్రత్యేకముగా ఉండి, నిష్కల్మషుడిగా ఉండి, పరిశుద్ధునిగా ఉండి మన పాపముల కొరకు ఆయన శిలువలో రక్తమును కార్చి ఆ రక్తమును ద్వారా మన పాపములు పరిహరించబడుతున్నాయనే విషయాన్ని గ్రహించాలి. మరి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే పాపము నుండి విడుదల చేస్తాడు. మరి పాపము నుండి ఎలాగ మనం విడుదల పొందాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనించినట్లయితే మన పాపములను మనం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధానంలో మోకరించి దేవుణ్ణి అడగాల, ప్రభువా నేను ఏ పాపము చేశాను తండ్రి, తెలిసి తెలియక నేను ఏదైనా పొరపాటు చేసింటే ప్రభా నన్ను క్షమించు ప్రభువా. దేవుని యొక్క పాదాల దగ్గర మనం మొరపెట్టడం ప్రారంభించాలా. నిజంగా దానికంటే ముందుగా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవడం నేర్చుకోవాలా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. దేవుని వాక్యంలో అనేక మంది భక్తుల యొక్క జీవితాలు, వారు పాపము చేసినప్పుడు ఎలాంటి ప్రతిఫలం వచ్చింది, వారు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఎలాంటి ప్రతిఫలం వచ్చిందనే విషయాన్ని గ్రహించినట్లయితే దావీదు మహారాజు కూడా పాపం చేశాడు. మరి దావీదు మహారాజు పాపం చేసినప్పుడు అనేక కష్టాలు తన సొంత కుమారుడే ఆయన తరిమినాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చింది. మరి కుమారుడు పుట్టినప్పుడు కుమారుడు కూడా చనిపోయాడు. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి ప్రవక్త ద్వారా ఎప్పుడైతే ఆ మాటలు వింటున్నాడో, మరి నేను పాపిని, నేను తప్పు చేశాను అని దేవుని దగ్గర క్షమాపణ అడిగినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే దేవులారా, మరి దేవుని దగ్గర ఎప్పుడైతే మనం క్షమాపణ అడుగుతామో దేవుడు క్షమించేటువంటి దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు కనికరమ కలిగిన దేవుడు కాబట్టి
పాపికి ఆశ్రయుడు కాబట్టి ఎలాంటి పాపినైనా, ఎంత ఘోర పాపినైనా కూడా ప్రేమతో చేర్చుకునేటువంటి దేవుడు. నీ జీవితంలో ఎంత పొరపాటు చేసినప్పటికీ కూడా నువ్వు నశించిపోకూడదనే దేవునికి ఇష్టం. నువ్వు పాపము చేయటం వలన రోగము చేత కృంగిపోతూ ఉంటావు, సమస్యల చేత కృంగిపోతూ ఉంటావు, కుటుంబంలో శాంతి లేక కృంగిపోతూ ఉంటావు, కుటుంబంలో దుఃఖము చేత కుటుంబ పరిస్థితుల్లో ఉంటావు, ఆర్థిక ఇబ్బందులు నేను చుట్టుకున్నప్పుడు అప్పుల ఊబిలో నువ్వు చిక్కుకొని ఉంటావు. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తేదానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చిందనేది జ్ఞాపకం చేసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు పాపము నుండి విడుదల పొందాలని, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో నీ పాపాలు కడగబడాలని, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలోనే నీకు క్షమాపణ ఉంటుందనే విషయాన్ని గ్రహించాలా. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి రావడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దీన మనస్సు కలిగి దేవుని దగ్గర, దేవుని యొక్క పాదాల దగ్గర పట్టుకుంటావో, యేసుక్రీస్తు ప్రభు కనికరముల దేవుడు కాబట్టి ఆయన రక్తము ద్వారా నీ పాపములను తుడిచివేస్తాడనే విషయాన్ని గ్రహించాలా. అందుకే ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని పవిత్రపరిచేటువంటి గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే దేవులారా మనం ప్రయాసపడకూడదు. మానవుడు దినము లేచిన ఉంచి మరి రాత్రి పడుకునేంత వరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఇలాంటి ప్రయాసం నుంచి నీ విడుదలక, ఇలాంటి దుఃఖముల నుంచి విడుదలక, నువ్వు ప్రయాసపడి దుఃఖపడుతుంటే మరి నువ్వు చేతకనే అవుతావు, కృంగిపోతావు, అనారోగ్యం చేత నశించిపోతావు. నువ్వు సంతోషంగా ఉండాలా, నీ జీవితం సంతోషంగా ఉండాలా, నీ జీవితం ఆనందంగా ఉండాలా, మంచిగా జీవితం జీవించాలనేటువంటి ఉద్దేశం మరి దేవునికి ఉంది. కానీ మనమైతే దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం, దేవుని యొక్క మాటలు వినలేకపోతున్నాం, దేవుని మరి దూరంగా పెడుతున్నాం, దేవుని మన జీవితంలో అనుదినము దేవుని మీద ఆధారపడడం లేదు, దేవుని యొక్క సత్యానికి లోబడడం లేదు, దేవుని యొక్క మాటలకు లోబడడం లేదు. అందుకే కష్టపడుతున్నామండి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి నీ జీవితంలో ఆలోచించేయి. నీ కష్టంలో నువ్వు సంతోషంగా బాధలు అనుభవిస్తూ అలాగే కృంగిపోకూడదు. నీ జీవితంలో మరి సంతోషం రావాలా, ఆనందంగా జీవితం జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో నుంచి నీ పాపములు కడుక్కోవాలా, నువ్వు విడుదల పొందాలా. నువ్వు విడుదల పొందితేనే, పాప క్షమాపణ ఎప్పుడైతే పొందుతావో అప్పుడే నీకు రక్షణ. పాప క్షమాపణలు పొందకపోతే నీకు రక్షణ లేదనేది జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు నిజంగా పాప క్షమాపణ పొందితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలా, నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలా. ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో ప్రాయశ్చిత్తం నీకు దొరుకుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలా. యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు, యేసు ప్రభు నీ పాపములు క్షమిస్తాడు, యేసు ప్రభు నీ జీవితంలో ఏ కార్యములు చేయాలనుకుంటావో ఆ కార్యము నిన్ను గొప్పగా చేస్తున్నటువంటి విషయాన్ని గ్రహించాలా. ఎంతమంది జీవితంలో మరి శాపము చేత ఆ కుటుంబాలు ఉద్యోగాలు లేక, ఆ కుటుంబంలో మరి మనశ్శాంతి లేక మరి ఎన్నో రకాలుగా వారు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే పాపము చేయటం వల్లనే. అందుకే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే గిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు ఆ శాపము నుండి విడుదల చేసి నీ కుటుంబంలో నీకు మంచి మరి ఉద్యోగాన్ని ఇవ్వచ్చు, మరి మంచి ప్రతిఫలన ఇవ్వచ్చు, మంచి అభివృద్ధి కూడా దేవుడు దయచేస్తాడనే విషయాన్ని గ్రహించాలా. అందుకే దేవులారా నువ్వు పాపము నుండి విడుదల చేసేదానికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. యేసు ప్రభువే నీ పాపము నుండి విడుదల చేయగలడు. ఒకవేళ నువ్వు సమస్యల్లో ఉన్నట్టయితే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నట్టయితే, నువ్వు రోగము చెయ్య మీద ఉన్నట్టే, రోగము చేత బాధపడుతున్నట్టే, యేసుక్రీస్తు దగ్గర, యేసు ప్రభు ద్వారా నువ్వు పాప క్షమాపణ పొందాలా. నీ పాపములు ఒప్పుకోవాలా. దేవుని దగ్గర కన్నీటితో నీ పాపములు ఒప్పుకో, దేవుని దగ్గర ఏడ్చు, దేవుని పాదాలు పట్టుకో. ప్రభువా నేను ఎక్కడ పాపం చేశాను తండ్రి, నేను ఏ విధంగా పాపం చేశాను ప్రభువా, నీకు విరోధముగా ఏ విధంగా పాపం చేశాను ప్రభువా, నీ ఆజ్ఞను ఎలాగా అతిక్రమించాను తండ్రి ప్రభువా, నీ మాటలకు నీ వాక్యానికి ఏ విధంగా నేను తృణీకరించబడ్డాను ప్రభువా, ఇదిగో తండ్రి నా జీవితంలో తెలియపరచ ప్రభువా, నా పాపమును కడుగు తండ్రి ప్రభువా, నీ రక్తము చేత కడుగు తండ్రి ప్రభువా అని దేవుని దగ్గర ఎప్పుడైతే దీన మనసు కలిగి మరి పశ్చాత్తాపడతావో దేవుడు క్షమిస్తాడు. దేవుడు కనికరము గల దేవుడు కాబట్టి ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత నీ పాపములు క్షమించి మరి నిత్య జీవము నీకు దేవుడు నీకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని గ్రహించాల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే పాపము నుండి విడుదల. పాపము నుండి విడుదలైన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది? పాపము నుండి ఎప్పుడైతే మనం విడుదలవుతామో దేవుడు నూతన సృష్టిగా మనం ఉంటాం. పాపము నుండి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, పాపము నుండి ఎప్పుడైతే జీవితంలో మరి గొప్పగా మరి విడుదల పొందుతామో పాపము నుండి, అప్పుడే మన జీవితంలో శాంతి, అప్పుడే పరిశుద్ధత, అప్పుడే మన జీవితంలో మేలు కలగడం ప్రారంభిస్తుంది. మరి కాబట్టి దేవుని
ద్వారా మరి నువ్వు పాపం నుండి విడుదల కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో మరి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా కావాలని దేవుని యొక్క ప్రణాళిక, మరి నీ జీవితంలో ఒక మంచి అభివృద్ధిలోనికి రావాలని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి నీ జీవితంలో మరి గొప్పగా కావాలని దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు ఆ రీతిగా వచ్చేదానికి మొదట పాపం నుండి విడుదల కావాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి పాపం నుండి విడుదల వచ్చినప్పుడే సంతోషం అనేది ఉంటుంది. పాపం నుండి విడుదల వచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి సంతోషము, ఆనందము. ఎందుకంటే దేవుడు ఆ పాపము నుండి ఎప్పుడైతే మనం విమోచించబడతామో మన జీవితంలో ఆనందం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలా. ఎందుకంటే ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభువు నాకు సహాయకుడిగా ఉన్నాడు, నా పాపములు తీసేసాడు. కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడనేది నమ్మకం అనేది మన హృదయంలో ఏర్పడుతుంది. అందుకే నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు పాపం నుండి విడుదల పొందావు కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు అనేటువంటి విషయాన్ని గ్రహించాలా. అందుకే దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం నిరంతరం చదువుతూ ఉండాలి. ఎందుకంటే వాక్యము అద్దము వంటిది అనేటువంటి విషయాన్ని గ్రహించాలా. ఎందుకంటే అంటే అద్దం ముందర మనం నిలబడినప్పుడు మన ముఖం మీద ఎలాంటి మరి మచ్చలు ఉన్నా కూడా ఏ విధంగా ఉన్నది కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అదే విధముగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం చదువుతూ ఉండాలా. మరి దేవుని యొక్క వాక్యంలో అనేక మంది జీవితాలు మరి రాయబడినాయి. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన జీవితంలో మరి ఏ పొరపాటు చేసినామో మనం దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. నువ్వు తప్పు చేస్తావని మనిషి చెప్పినప్పుడు మనుషుల మీదకి మనం కోపడతాము, కానీ దేవుని వాక్యం ద్వారా మనం వెతకడం ప్రారంభించాలా. నేను ఏ తప్పు చేశాను ప్రభువా, ఎక్కడ పొరపాటు చేశాను ప్రభువా, ఏ విధంగా పొరపాటు చేసినానో నాకు తెలియపరచు ప్రభువా అని దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు చేసినటువంటి పొరపాటు, నువ్వు చేసినటువంటి పాపాన్ని దేవుని వాక్యము ఎత్తి చూపుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము ఎప్పుడైతే నీకు చూపుతుందో అప్పుడు నువ్వు పశ్చాత్తాపడం నేర్చుకోవాలి. చాలామంది జీవితంలో చూసినట్టయితే ప్రభువా నేను ఏ పాపం చేసినానో నాకు తెలియపరచాలని అడుగుతున్నావు, కానీ నువ్వు వాక్యం చదవాలా. నువ్వు వాక్యం చదివినప్పుడు, నువ్వు వాక్యం దినదినం చదువుతూ ఉంటే ఆ వాక్యంలో దేవుడు తన భక్తుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఏ విధంగా మరి నీ జీవితంలో పాపం చేసావో, ఆ పాపం ద్వారా నీకు ఏ సమస్య వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో అవన్నీ కూడా వాక్యంలో వ్రాయబడనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతుంటా ఉన్నామో మన జీవితంలో ఆ పాపము నుండి మనం బయటపడగలం. అందుకే దేవుని బిడ్డలారా, పాపము నుండి విడుదల కావాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. సర్వ మానవులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. అందుకే దేవుడు సర్వ మానవులని పిలుస్తున్నాడు. పాపము నుండి విడుదల కావాలా. ఎందుకు బట్టి విడుదల కావాలంటే నువ్వు నశించిపోతున్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, నువ్వు ఇరుకులో ఉంటున్నావు, నీ జీవితము అస్తవ్యస్తముగా ఉంది, నాశనానికి మరి నశించిపోయేదానికి సిద్ధంగా ఉన్నావు. కాబట్టి అలాగ నశించిపోకుండానే దేవుని యొక్క ఇష్టం అనేటువంటి విషయాన్ని గ్రహించాలా. అందును బట్టి నువ్వు పాపము నుండి విడుదల కావాలా. ఏ రీతిగా పాపము నుండి విడుదల కావాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం నేర్చుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పాపములు క్షమించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన వాక్యమును చదివి నీ జీవితంలో ఆ వాక్యం ద్వారా నీ పాపములను శుద్ధి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ పాప క్షమాపణ పొందుకుంటామో మన జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని గ్రహించాలా. అప్పుడే మనము బాప్తిజం కూడా తీసుకోవాలి. ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకున్నామో తన యొక్క ఆత్మ చేత తన ముద్ర వేస్తాడంటే విషయాన్ని గ్రహించాలి. కాబట్టి దేవులారా, మనము పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది కూడా మనకు చాలా అవసరమైనటువంటి విషయాన్ని గ్రహించాలి. చాలా మంది జీవితంలో చూసినట్టయితే మరి దేవుని పాపము నుండి విడుదల పొందిన తర్వాత కూడా పాపము చేస్తూ ఉంటారు, పాప జీవితంలో ఇంకా చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చేత ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడతావో, దేవుని యొక్క ఆత్మనిలో ఎప్పుడైతే ఉంటుందో పాపములోనికి నువ్వు వెళ్ళవనేది జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. నువ్వు దేవుని మూలముగా పుట్టాలంటే మరి దేవుని యొక్క వాక్యం ఆత్మ మూలంగా జన్మించమని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఆత్మ అనుసారంగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుందో మనము పాపము చేయమనేటువంటి విషయాన్ని గ్రహించాలా. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు పాపము నుండి విడుదల కావాలా, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలా,
దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే సత్యంలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ మార్గంలో నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ తప్పు చేయనది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ మన మనస్సాక్షిని గద్దిస్తున్నటువంటి విషయాన్ని గ్రహించాలి. దేవుని యొక్క ఆత్మ ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. పాపం అంటే ఏంటని దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే నీ ప్రాణానికి మూలమైనటువంటి దేవుడు, ఈ లోకంలో సకల మానవుల యొక్క ప్రాణానికి మూలమైనటువంటి దేవుడు. అందుకే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, అందుకే ఆయన ఆజ్ఞలు ఇస్తున్నాడు. సకల మానవులు ఆయన యొక్క ఆజ్ఞని వినాలని. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి మరి అందరూ కూడా వినాలని తన ప్రియకుమారుని రక్తం ద్వారా అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కేవలము మరి దేవుని బిడ్డలకే కాదు కానీ సకల మానవుల కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క మాటలు మనం వినాలా, ఆయన సత్యాన్ని మనం గ్రహించాలా. ఆయన మాటలు ఎప్పుడైతే మనం వింటామో మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు ఉంటుందనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనం ఎప్పుడైతే ఉంటుందో మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. అందుకే దేవులారా సకల మానవుల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మీకు నేను విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు, మీకు సమాధాన పరుస్తా అంటున్నాడు, మీకు నెమ్మదిస్తా అంటున్నాడు, మీకు సంతోషం ఇస్తా అంటున్నాడు. కానీ మానవుడు గ్రహించలేకపోతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమనుకుంటారో, యేసు ప్రభు దగ్గరికి వస్తే మరి ఎలాగా మన జీవితంలో ఎలా ఉంటాయో అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడంటే విషయాన్ని గ్రహించాలా. నువ్వు నశించిపోకూడదు, నువ్వు శ్రమ పడకూడదు, నువ్వు బాధపడకూడదు. ఆ బాధల నుంచి నిన్ను విముక్తి చేయాలని, ఆ రోగం నుంచి విముక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు, నీ కోసం దేవుడు ప్రాణం ఇచ్చాడు, నీకు ఊపిరి పోసిన దేవుడు ఆయనే. ఆయన వల్ల నువ్వు చెలిస్తున్నావు, ఆయన వల్ల బ్రతుకుతున్నావు, ఆయన వల్ల జీవిస్తున్నావు, ఆయన వల్ల ఉనికి కలిగినాం. కానీ అది మానవుడు గ్రహించలేకపోతున్నాడు. దేవుడు పిలుస్తున్నా కూడా ఇంకా నిర్లక్ష్యం చేసేటువంటి వారు ఉన్నారు, ఇంకా ప్రయాసపడుతూనే ఉన్నారు. ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటున్నారు, ఎంత వ్యాధి వచ్చినా ఓర్చుకుంటున్నారు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా ఓర్చుకుంటున్నారు, అన్ని వచ్చినా ఓర్చుకుంటున్నారు. కానీ నువ్వు దేవుని పాదముల దగ్గర ఎప్పుడైనా మోకరించినావా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి ఈ సమస్య నుంచి నువ్వు బయటపడినావా ఎప్పుడైనా? ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో అప్పుడే విడుదల. ఎప్పుడైతే క్రీస్తు దగ్గరకు వస్తావో ఆయన విమోచకుడు కాబట్టి, ఆయన రక్షకుడు కాబట్టి నేను రక్షిస్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తండ్రి లోక రక్షకునిగా తన కుమారుని పంపినని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. లోక రక్షకుడు ఆయన కేవలం మన కొరకే కానీ లోకానికి అంతటి కూడా రక్షకుడు కాబట్టి ఆ రక్షకుని ద్వారానే నీకు విమోచన. ఆ లోక రక్షకుడు నిన్ను విమోచిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఎంత దీన స్థితిలో ఉన్నా కూడా దేవుని వాక్యం చెప్తుంది, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి వాడను నేనే అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. దేవుడు పిలుస్తున్నప్పుడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలు నా దగ్గర అన్నప్పుడు మరి దేవుని యొక్క పిలుపు విని పాపం నుండి విడుదలైనట్లయితే నీకు సంతోషం కలుగుతుంది, నీకు ఆనందం కలుగుతుంది, నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది, నీ కుటుంబంలో అభివృద్ధి కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించాలా. దేవుడు పిలిచినప్పుడు మరి ఆ వాక్యంలో మనం చూసినట్టయితే దేవుడు పిలుస్తా ఉన్నాడు. మరి ఒక పాట పాడుకున్నట్టు చూసినట్టయితే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ఆశపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగెడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవుడు రమ్మంటున్నాడు. రమ్మన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇదే సమయం, ఈ దినమే రక్షణ దినం. నువ్వు పాపము నుండి విడుదల కావాలా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు పాపము నుండి విడుదలైతే దేవుడు సంతోషపడతాడు. తప్పిపోయిన గొర్రె ఏ రీతిగా దొరికినప్పుడు దేవుడు సంతోషపడతాడో, నువ్వు పాపము నుండి విడుదల పొందినప్పుడు దేవుని కూడా సంతోషం కలుగుతుంది. నువ్వు పాపము నుండి విడుదల కలిగినప్పుడు నీకు సంతోషము, ప్రభుల వారికి సంతోషం. పాపము నుండి విడుదల చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనే లోక రక్షకుడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయనే అందరి కొరకు ప్రాణం ఇచ్చాడు, ఆయన అందరికీ జీవమునిచ్చాడు, ఆయన జీవాధిపతి, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తమును ఆయన సమస్తమును దయచేసేటువంటి దేవుడు. కాబట్టి ఈ దినమున నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడిని పిలుస్తున్నప్పుడు నువ్వు వచ్చినట్లయితే దేవుడు నీ పాపము నుండి విడుదల చేస్తాడు. పాపములో నువ్వు చిక్కుకొని ఉన్నావేమో, పాప జీవితంలో నువ్వు కొట్టుకులాడుతున్నావేమో, నువ్వు నశించిపోకుండా ఉండడానికి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి దేవుడారా నువ్వు నీ జీవితంలో పాపము నుండి బయటికి రా. పాపము నుండి విడుదల కావాలా? పాపము నుండి విడుదల కావాలంటే నువ్వు ఒప్పుకోవాలా? దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపములు క్షమించని నువ్వు ఎప్పుడైతే దేవుని అడుగుతావో దేవుడు నిన్ను క్షమించి తన యొక్క ఆత్మచేత నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని ద్వారా మరి ఈ సమయంలో పాపము నుండి మనం విడుదలయ్యి మన జీవితంలో శాంతి సమాధానము
నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఒక నిమిషం కళ్ళు మూసినట్టయితే మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవుడు తండ్రి, కృపగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యమైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఇదిగో తండ్రి నీ యొక్క మహాకృపలో తండ్రి వాక్యమైన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. పాపము నుండి విడుదల పొందుటకు నీ కృప దయచేయండి. ఎంతోమంది ప్రభా పాపము చేత నశించిపోతున్నారు తండ్రి, పాప ఊబిలో మరి నశించిపోతున్నారు ప్రభా. రోగముల చేతను, అప్పుల చేతను, సమస్యల చేతను ఆయా రీతిలుగా ప్రభా నశించిపోతున్నారు తండ్రి. అలాంటి బిడ్డల కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ పాదములు బట్టి నడుతున్నాం ప్రభా. ఎవరైతే పాపము చేత విడుదల కావాలని కోరుకుంటున్నారో తండ్రి, ఇదిగో ఈ సమయంలో తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి ప్రభా, ఇదిగో నీవు ప్రభా వారిని రక్షించమడుతున్నాం ప్రభా, వారిని కాపాడమడుతున్నాం ప్రభా, వారిని సంరక్షించమడుతున్నాం ప్రభా. నీ యొక్క ఆశీర్వాదాలకు దయచేయమడుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నువ్వు ఒక్కడవే పాపములు క్షమించే దేవుడు తండ్రి ప్రభా. మరి నీ దగ్గరికి వచ్చి ప్రభా పాపము నుండి విడుదల పొంది ప్రభా వారు నూతన సృష్టిగా నిత్య జీవానికి వారసులవుటకు నీ కృప దయచేయమడుతున్నాం ప్రభా. నీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.